ముందుగా చెప్పండి సార్, మరి ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా దాని యొక్క మిత్రపక్షాలన్నీ కూడా మరి ఇజ్రాయెల్ను సర్వనాశనం చేసేస్తున్నాయి అంటూ ఒక నెగిటివ్ ప్రచారం అనేది వినవస్తూ ఉంది, ముఖ్యంగా ఈ తెలుగు ప్రాంతంలో. దీని మీద మీ స్పందన ఏంటి సార్? మానవ కోణంలో నుండి, హ్యూమన్ వ్యూ పాయింట్లో నుండి చూస్తే ఇజ్రాయెల్ సర్వైవ్ కావడం కష్టమే అని అనిపిస్తుంది. కానీ లేఖనాలు, బైబిల్ గ్రంథం ఎరిగిన వాళ్లకు, బైబిల్ను సంపూర్ణంగా నమ్మిన వాళ్లకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక్క అరబు దేశాలన్నీ మాత్రమే కాదు, భూలోకంలోని 210 దేశాలు కలిసి వచ్చినా సరే ఇజ్రాయెల్ను భూమి మీద నుండి తుడిచిపెట్టలేరు. వాళ్ళు అసలు లేకుండా చేస్తాము, ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా తుడిచిపెడతామని అంటున్న ఈ ప్రగల్భాలన్నీ కూడా ఒట్టి ప్రగల్భాలే కానీ అవి ఆచరణలో అమలు అయ్యేవి కాదు. మరి ఇజ్రాయెల్ జాతే లేకుండా చేస్తాను అని మొట్టమొదట మరి ఎంపరర్ నీరో అనుకున్నాడు. ఆయన పోయాడు, ఇజ్రాయెల్ జనాంగం ఉంది. అడాల్ఫ్ హిట్లర్ జర్మనీ నియంత ఆయన అనుకున్నాడు, ఆయన పోయాడు, ఇజ్రాయెల్ ఇంకా ఉంది. మరి రష్యా నియంత స్టాలిన్, ఆయన కూడా వేలాది మంది యూదులను ఒక బండ మీద కోళ్లను పౌల్ట్రీ ఫార్మ్లో నరికినట్టుగా నరికారు. రష్యాలో ఆ ప్లేస్ ఇంకా చాలా ప్రఖ్యాతిగాంచిన ప్లేస్. మరి స్టాలిన్ గారు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ జనాంగం ఇంకా ఉంది. సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు, ఐ విల్ వైప్ అవుట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, అసలు వాళ్ళు లేకుండా చేసేస్తా, నామరూపాలు లేకుండా అని సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ గారు, ఆయన కూడా కాలం చెల్లి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ఇంకా ఉంది. సద్దాం హుస్సేన్ గారు, ఇరాక్ అధ్యక్షుడు, ఆయన కూడా అన్నారు ఇజ్రాయెలే లేకుండా చేస్తాను నేను, కానీ ఆయన కూడా, సద్దాం హుస్సేన్ గారు వెళ్ళిపోయారు. మరి ఇజ్రాయెల్ ఇంకా ఉంది. అలాగా మరి ఎందరో నియంతలు, ఎందరో బలవంతులైనటువంటి రాజులు ఇజ్రాయెల్ను అసలు తుడిచిపెట్టేసేయాలి అని అనుకున్నారు, ప్రయత్నాలు చేశారు. అట్లా అన్నోళ్ళు వెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ ఇంకా ఉన్నది, ఉంటుంది. కాకపోతే కొంత దెబ్బతింటారు, కొంత నష్టపోతారు, కొంత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళ లిమిటెడ్గా ఉన్నటువంటి పౌరుల సంఖ్య, ఇదంతా దెబ్బతింటుంది. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు మొనగాళ్ళ, అరబ్బు దేశస్తులు వాళ్ళు వీరులా అనే పాయింట్ కాదు. వీళ్ళంతా కేవలము ఒక నాటకంలో పాత్రధారులే. ఇస్రాయేలుకు మిగతా ప్రపంచ దేశాలకు ఉన్నటువంటి వైరము, వ్యతిరేకత, యుద్ధము, ఈ ఘర్షణ, ఈ డ్రామాలో ఇజ్రాయేలీలు పెద్ద మొనగాళ్ళు కాబట్టి వాళ్ళు అందరినీ ఒక కంట కనిపెట్టి ఉంటారు, అందరినీ జయిస్తారు, ఒంటి చేత్తో జయించేస్తారు. ఇజ్రాయెల్ చాలా గ్రేట్ నేషన్ అని నేను అనను. ఈ డ్రామా అంతట్లో అసలు మొనగాడు యెహోవా దేవుడు, ద గాడ్ ఆఫ్ ద బైబిల్. ఆయన చెప్పాడు ఇజ్రాయేలును ఎవరు కూడా వాళ్ళ దేశము నుండి పెరికివేయలేరు. దయచేసి ఆమోసు ప్రవచన గ్రంథము చిట్ట చివరి అధ్యాయం 9:15, ఆమోసు 9:15. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే వాళ్ళని నాటాడు. 1948లో మరి థియోడర్ హెర్జల్ అనే ఒక యూదు జర్నలిస్ట్ ద్వారా జయనిస్ట్ మూవ్మెంట్ ప్రారంభమై అప్పుడది టర్కిష్ సుల్తాన్ ఆధీనంలో ఉండేది ఈ పాలస్తీనా భాగం. వారిని వెళ్ళి థియోడర్ హెర్జల్ అడిగారు, ఆ ల్యాండ్ను మాకు సగము పాలస్తీనాకు సగము పంచిపెట్టండి, మీరు రాజు కదా, మీరు ఏదైనా చేయగలరు అని అంటే ఆయన వింటాడేమో అని అనుకున్నాడు. థియోడర్ గారు యూదుడు, ఆయన మాకు ఒక హోమ్ల్యాండ్ ఉండాలి అని ఆయన ద్వారా ముందు జయనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది దేవుడు చెప్పినటువంటి ప్రవచనాల నెరవేర్పు. అంజూరపు చెట్టు చిగురించుచున్నది. అంజూరపు చెట్టు ఇజ్రాయేలు జనాంగానికి సూచన. 1900 ఏళ్ళు లోకమంతా వాళ్ళు చెదరగొట్టబడ్డారు. తర్వాత మళ్ళీ మా దేశం మాకు కావాలి అనే ఒక స్ఫూర్తి వాళ్ళకి కలిగిందంటే దేవుడు కలిగించింది. దానికి దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తి థియోడర్ హెర్జల్. టర్కీ సుల్తాన్ ఒప్పుకోలేదు. తర్వాత మరి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అది బ్రిటిష్ ప్రభుత్వం కిందకు వచ్చేసింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు కూడా ఏమన్నారంటే పాలస్తీనా దేశంలోనే మీరు ఒక భాగం కావాలంటే వాళ్ళు ఒప్పుకోరు, గొడవలైపోతాయి, మీరు హోమ్ల్యాండ్ కావాలంటే యుగాండాకి వెళ్ళిపోండి బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు ప్రపోజ్ చేశారు.
ఇంకేదన్నా ఆఫ్రికన్ కంట్రీ అక్కడికి వెళ్ళి మీరు కొత్త హోమ్ల్యాండ్ సృష్టించుకోండి అంటే, కాదు మా తాతగారు మా మూల పురుషుడు అబ్రహాము ఈ దేశాన్ని దేవుని నుండి మరి వాగ్దాన భూమిగా పొందాడు, ఇది మాకు దేవుడు ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు, మాకు ఇక్కడే కావాలి. ఈ లోపల ఈ వివాదం మేము తేల్చలేమని వివాదాన్ని అట్లాగా వదిలిపెట్టి ఐక్యరాజ్య సమితే దీన్ని పరిష్కారం చేయమని చెప్పి బ్రిటిష్ వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. అప్పుడు యుఎన్ఓ చేసిన తీర్మానం, కొంత భూమి వాళ్లకు కేటాయిద్దాము, మిగతా భూమి పాలస్తీనా వాళ్ళలో ఉంటుంది. అంతకుముందు ఏం జరిగిందంటే థియోడర్ హెర్జల్ ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండేది, కొన్ని 100 ఎకరాలు భూమి అరబ్ రూల్డ్ ప్యాలెస్టైన్లో కొనేశారు. అరబ్బులకు తెలియదు అంజూరపు చెట్టు చిగురిస్తుంది, బైబిలే సత్యము, బైబిల్లో దేవుడు చెప్పిన భవిష్యద్వాణి నెరవేరి తీరుతుంది, అందుకు ఇది మొదటి అడుగు జయనిజం అని వాళ్ళకి అంతా అప్పుడు తెలియదు. వీళ్ళు ఇంత ఏకుభయం ఏకవుతారని వాళ్ళకి తెలియదు. ఎవడో ఎక్కడి నుంచో యూరోప్ నుంచి వచ్చాడు, వాడు యూదుడా యూరోపియనా ఎవడా, అక్కడ భూస్వాముల దగ్గర 100 ఎకరాలు కొని పని చేయడానికి కూడా అరబ్బులను తీసేసి యూదులను తెచ్చిపెట్టుకొని ఒక సెటిల్మెంట్ థియోడర్ హెర్జల్ అది ముందు ఏర్పాటు చేశాడు. ఒక సెటిల్మెంట్ను క్రియేట్ చేశాడు. ఓకే, అది పాలెస్టైన్ లోపల ఇజ్రాయలీ జూయిష్ కాలనీ అన్నమాట. అలాగే ఓకే, అది లీగల్గా వాళ్ళు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రికార్డ్ ప్రకారం, ప్రభుత్వ రికార్డ్ ప్రకారం వాళ్ళు. తర్వాత దాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించమంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, గొడవలు అవుతాయి. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఆ పని చేసింది. అంటే ఎన్ని 100 ఎకరాలు కొనుక్కున్నారు వాళ్ళు? చాలా ఎకరాలు. ఆయన ఇంకా ఆయనతో పాటు చాలా మంది మూవ్మెంట్, ఒక కాంగ్రెసే పెట్టారు వాళ్ళు. ఓకే, జూయిష్ ఎకరాలు కొనుక్కున్నారు. కొనుక్కున్నారు కొన్ని జయనిస్ట్ కాంగ్రెస్ అని ఒకటి పెట్టి 200 మంది సుసంపన్నులైన యూదులను తీసుకొచ్చి, అసలు ప్రపంచపు బనియా, ప్రపంచపు కొమ్మటోడు ఎవరంటే, ప్రపంచపు వైశ్యుడు ఎవరంటే యూదుడు. ప్రపంచం యొక్క ఎకానమీని అంతా కూడా యూదులే కంట్రోల్ చేస్తారు ఎప్పటి నుంచో కూడా, ఇప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్ అనండి, IMF అనండి, అదంతా యూదుల ఆధీనంలోనే ఉంటుంది. వీళ్ళకి వాళ్ళు అప్పిస్తారు. అందుకని యూదులు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళు అనే సంగతి ఒప్పుకోలేక ఈ బాధలన్నీ. ఎందుకంటే రక్షకుడిని మనకి ఇవ్వడానికి దేవుడు వాళ్ళను ఏర్పాటు చేసిన జనాంగం కనుక వాళ్ళని మనము రక్షకుడిని బట్టి, రక్షకుడిని ఇచ్చిన జనాంగం అని మనం ప్రేమించాలి అనే కాన్సెప్ట్కు రాక యేసే ఇష్టం లేదయ్యే వాస్తవాలు గమనించారు. అంచేత యూదులంటే అసలు ఇష్టం లేదు. అయితే 1948లో ఎప్పుడైతే వీళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్, మేము స్వతంత్ర రాజ్యంగా మమ్మల్ని మేము ప్రకటించుకుంటున్నాం అన్నారు, నెక్స్ట్ మార్నింగే 5 అరబ్ దేశాలు కలిసి వాడి మీద యుద్ధానికి, నెక్స్ట్ మార్నింగే లెబనాన్, జోర్డన్, సిరియా, ఈజిప్ట్, ఇరాక్ వీళ్ళందరూ కలిసి 5 దేశాలు, కొత్తగా పుట్టిన దేశం ఇవాళ పుట్టింది, రేపే తెల్లారితే యుద్ధం. ఆ యుద్ధంలో అరబ్ దేశాలు భయంకరంగా ఓడిపోయినాయి, ఇస్రాయేలు భయంకరంగా గెలిచారు. వాళ్ళని తరిమి కొట్టి ఇలాగా 4 పెద్ద యుద్ధాలు జరిగినాయి. 48లో ఒకటి, తర్వాత యామ్ కిపూర్ వారు ఒకటి జరిగింది. అంటే యామ్ కిపూర్ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం. వాళ్ళందరూ ఉపవాసంలో ఉండి ప్రార్థనలో ఉండగా అప్పుడు వచ్చి కొట్టారు. అయితే మొట్టమొదటి అటాక్ చేసినటువంటి 5 నేషన్స్లో ఒకటి ఈజిప్ట్. అసలు ముందు ఇజ్రాయెల్ను ఒక జనాంగంగా గుర్తించిన మొట్టమొదటి అరబ్ కంట్రీ కూడా ఈజిప్టే. ఎందుకంటే ఈజిప్ట్ ప్రెసిడెంట్కు వీళ్ళు చాలా సహాయం చేశారు. సరే, అలాగా వాళ్ళు స్థిరపడిపోయారు. ఇప్పుడు ఇంత 70 ఏళ్ళు దాటిపోయింది, ఇప్పుడు ఇంకా బాగా బలపడ్డారు. ఇలాగా ఉండడానికి కారణం ఏంటి? 4 పెద్ద వార్స్ జరిగినాయి. అయినా సరే ఇజ్రాయెల్ ఎవ్రీ వార్లో తమ భూభాగాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ అనవసరంగా గిల్లి కొట్టించుకోవడం అంటే ఇదే. మాకున్న భూభాగం మాకు చాలు, మీ జాగాలో మీరుండండి, మాకు ఇవ్వబడ్డ యుఎన్ఓ ఇచ్చినటువంటి ప్లేస్లో మేము ఉంటాం, మీరు అక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉండండి, సహోదరత్వంతో ఉందామని వీళ్ళు చెప్తే, కాదు మీరు అసలు అనవసరంగా వచ్చారు, ఈ చిన్న భూమి కూడా మీకు ఉండకూడదు, మిమ్మల్ని తరిమి కొడతాం, చంపేస్తామని వీళ్ళు వచ్చి వాళ్ళని గిల్లుకున్నందుకు యుద్ధం అయింది. యుద్ధం ఎప్పుడు ఇజ్రాయెల్ స్టార్ట్ చేయలేదు, యుద్ధం ఎప్పుడు అరబ్బులే స్టార్ట్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగి దేవుని సహాయాన్ని బట్టి ఇజ్రాయేలీలు గెలిచారు. ప్రతి వార్లో వాళ్ళ ఇజ్రాయేలీ భూభాగం మొత్తం అంతా ఎక్స్పాండ్ అవుతా ఉంది. ఇటు వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్, గాజా స్ట్రిప్ ఇదంతా వీళ్ళు ఆక్రమించుకున్నారు.
మరి ఆ సమయంలో చాలా అరబ్ గ్రూపులు ఏర్పడ్డాయి. మాకు అరబ్ ల్యాండ్ను ఫ్రీ చేయండి, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, దురాక్రమణదారులే అని. ఆ తర్వాత పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అని యాసర్ అరాఫత్, ఆయన చాలా టాప్ అరబ్ లీడర్. ఆయన సాయుధ పోరాటమే మార్గం అని వాళ్ళు నమ్మారు. కానీ చాలాసార్లు యుద్ధాలు జరిగి అరబ్బులు చాలా మంది, వేల మంది చచ్చిపోతున్నారు, ఎందుకు మనం సమాధానంగా కలిసి ఉందామని అప్పుడు గాజా స్ట్రిప్ పాలస్తీన్కి వదిలిపెట్టేస్తే మేము మీతో శత్రుత్వం మానుకుంటామని ఒక శాంతి ఒప్పందం ఆయన చేసుకున్నాడు వీళ్ళతో. అందుకు యాసర్ అరాఫత్ గారికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యాసర్ అరాఫత్ గారు. ఆయన చనిపోయినాక అందులోనే మళ్ళీ కొంతమంది ఏమో హిజ్బుల్లా గ్రూప్ అయినారు, కొంతమంది హమస్ అయినారు, మళ్ళా సాయుధ పోరాటం. ఇది తరతరాల రక్తసిక్త చరిత్ర మధ్యప్రాచ్యంలో. అయితే దీని అంతటి వెనుక ఉన్నది ఎవరంటే దేవుడు, సృష్టికర్త. ఏ దేవుడైతే మట్టితో మనిషిని చేసి అతని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది మొట్టమొదటి మనిషిని, మానవ జాతి మూల పితరుని సృష్టించినాడో ఆ దేవుడే ఇజ్రాయెల్కి ఆ భూభాగం ఇచ్చాడు. సర్వభూమి ఆయనదే కదా అని బైబిల్లో ఉంది. ఈజ్ ద క్రియేటర్. ఇంకొకటి ఏంటంటే మరి ద్వితీయోపదేశ కాండంలో ఒక బంగారు మాట దేవుడు రాస్తాడు, దేవుడు పలికాడు. 32వ అధ్యాయము 8వ వచనం, ద్వితీయోపదేశ కాండం 32:8. ఓకే. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. నరజాతులకు ఆయన సరిహద్దులు నియమించినాడట. దేవుడు మొదట ఒక జాతి నుండి ప్రతి జాతి, ఒక మనిషి నుండి ఒకనిలో నుండి, ప్రథమ మానవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను నిర్మించాడు. నిర్మించినప్పుడు అందరికీ తండ్రి ఆయనే గనుక అన్ని జాతులకు మీ భూభాగం ఇంతవరకు, మీ భూభాగం ఇంతవరకు అని దేవుడే ఈ భూమి యొక్క ఒరిజినల్ ఓనరే, అసలైన సొంతదారు ఆయనే. నరజాతులకు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి వీళ్ళు ఫైనల్గా ఎన్ని కోట్ల మంది పుడతారు, అప్పుడు ఎంత ల్యాండ్ అవసరం అవుతుంది అని దేవుడు నిర్ణయించి ఇజ్రాయెల్ సరిహద్దు ఇది. అరబ్ జాతులు దాదాపు 14 అరబ్ జాతులు ఉంటాయి, ఒకటే కాదు. వాళ్ళందరికీ ఇదిగో అని దేవుడు సరిహద్దులు నియమించి నిర్ణయించినాడు. మరి సృష్టికర్త అన్నాడు, నా ప్రజలు తప్పు చేస్తే వాళ్ళను ఆ దేశంలో ఉండకుండా చెదరగొట్టేస్తాను, మళ్ళీ నాకు కనికరం పుట్టినప్పుడు వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ దేశంలో వారిని నాటుతాను, వాళ్ళని ఎవరు పెరికి వేయరు అని బైబిల్లో రాయబడి ఉంది. ఇశ్రాయేలీలు వీరాధి వీరుల, అరబ్బులు చాలా వీరుల అనేది నాకు అవసరం లేదు. అరబ్బులే వీరులు అనుకో, వాళ్ళే బలవంతులు. జనాభా ఎట్లుందంటే ఇప్పుడు ఇజ్రాయెల్ జనాభాకు ఫర్ ఎవ్రీ ఇజ్రాయెల్ సిటిజన్ దెర్ ఆర్ 50 అరబ్స్. 50 మంది ఎక్కువ ఉన్నారు. 50 రెట్లు ఎక్కువ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక్కరైతే వాళ్ళు 50 అట్లా అనమాట, అంత జనాభా. కాబట్టి మరి వాళ్ళు బలవంతులు, వాళ్ళకంత $1 ఉన్నాయి, బాగా డబ్బులు ఉన్నాయి, దాంతో ఆయుధాలు. ఇప్పుడు హమస్ ఒక ఉగ్రవాద సంస్థ కాదు, మేము ఒక రాజకీయ పార్టీ అని హమస్ వాళ్ళు వాదిస్తారు. అయినా సరే ఒక అగ్రరాజ్యం దగ్గర ఉండవలసిన మిసైల్స్, రాకెట్ లాంచర్స్, అల్ట్రా సాఫిస్టికేటెడ్ వార్ అమ్యునిషన్ అంతా హమస్ దగ్గర ఉంది. హిజ్బుల్లా ఇంకా చాలా పెద్ద, హమస్ కంటే హిజ్బుల్లా పెద్దది. మరి వాళ్ళే బలవంతులేమో. నేనైతే ఇజ్రాయెలే గొప్ప దేశం, ఇజ్రాయెలే వీళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ అని నేను అనను. ఇజ్రాయెల్ బలహీనులే కావచ్చు, అరబ్బులు చాలా బలవంతులే కావచ్చు, గొలియాతు లాగా. కానీ బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నాడు. బైబిల్ దేవుడు అంటే అన్ని దేశాల సృష్టికర్త, అన్ని దేశాలలోని ప్రజలను సృష్టించి పరిపాలిస్తున్నటువంటి రాజాధిరాజు ఆయన. కనుక ఆయన ఇజ్రాయిల్కి ఆ దేశాన్ని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మన ప్రభువుని యేసును వాళ్ళు తృణీకరించినప్పుడు సిలువేయండి అని అడిగినప్పుడు పిలాతు అడిగాడు, అతనిలో ఏ నేరము నాకు కనపడలేదు, ఎందుకు సిలువేయమంటున్నారు? సరే, పస్కా పండుగ సందర్భంగా ఎవరో ఒకరి విడుదల చేయడం ఆచారం కదా, ఈయన నేరస్తుడి అని మీరు అనుకుంటున్నా ఆ కోటా కింద ఎవరో ఒకరిని విడుదల చేయొచ్చు కదా, కనుక యేసుని విడుదల చేస్తాను, మీరు ఒప్పుకోండి. పిలాతు నెగోషియేట్ చేస్తే యూదుల అధికారులు ఒప్పుకోలా. వాళ్ళు ఏమన్నారంటే, లేదు అలా ఎవరినో వదలాల్సినటువంటి నియమమే నీకుంటే
ఆ నరహంతకుడు, గజ దొంగ, ఆ భయంకర నేరస్తుడు వాడు బరబ్బను వదిలి యేసును మాత్రం సిలువేయాల్సిందే. అంతకుముందు పిలాతు భార్యకు ముందు రాత్రి కాళ్ళు వచ్చింది. అయ్యో ఆయన్ని చంపేస్తున్నారు, బహుబాధపడిందట. పిలాతుకు వర్తమానం పంపింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు సుమా. అతనికి కూడా ఇష్టం లేదు, భార్య కూడా చెప్పింది. సరే మీరు కావాలంటున్నారు, ఇంకా మీరే కోరుకుంటున్నారు, మీవాడే యూదుడే కనుక ఈ నీతిమంతుని రక్తము విషయంలో నేను నిరపరాధినని పిలాతు చేతులు కడుక్కుంటే వాళ్ళు అన్నారు, వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. పైనుంచి దేవుడు ఆమేనన్నాడు. అందుకే యేసు ప్రభువారు సిలువేయబడి మరణించి మళ్ళీ లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైనాక ఆయన శిష్యులు ఆయన మార్గాన్ని, రక్షణ సువార్తను ప్రచురం చేస్తున్న సమయంలో ఒక దాదాపుగా 35 సంవత్సరాలు తర్వాత రోమన్ జనరల్ టైటస్ వేల సైన్యంతో ఇజ్రాయెల్ యెరూషలేం మీదకి వచ్చి ధ్వంసం చేసి వాళ్ళని చెల్లాచెదురు చేశారు. ఆకాశం కింద ఉన్న 200 దేశాలకు చెదిరిపోయినారు. ఇక వాళ్ళు ఎవరెక్కడ ఉన్నాడో తెలియదు. ఇజ్రాయెల్ జనాంగమే లేదు, ఇజ్రాయెల్ దేశమే లేదు. 1900 ఏళ్ళు, దాదాపు 2000 ఏండ్లు, అన్ని 2000 ఏండ్లు చెదిరిపోయినా వాళ్ళు వాళ్ళ భాష మరవలేదు, వాళ్ళ సంస్కృతి మరవలేదు. దేవుడు ఆ ధర్మము, ధర్మశాస్త్రము ఏది మరవలేదు. అక్కడక్కడక్కడ చెదిరిపోయిన వాళ్ళను ఎన్నో తరాలు గడిచినాక మళ్ళీ సమకూరిస్తే చెదిరిపోకముందున్న ఆ మతమే వాళ్ళకున్నది, ఆ ధర్మశాస్త్రమే ఉంది, ఆ ప్రవక్తలే ఉన్నారు, ఆ భాష, ఆ వస్త్రధారణ, ఆ సంస్కృతి. ఒక జాతి మొత్తం ఒక మనిషి చచ్చిపోయి సమాధిలో పోయి మళ్ళీ పునరుద్ధానుడే బయటకు వచ్చినట్లు ఇశ్రాయేలు జాతే సమాధిలో పోయి మళ్ళీ బ్రతికింది. ఈ ప్రపంచ చరిత్రలో ఇలాంటి చరిత్ర కలిగిన దేశం ఇంకేదీ లేదు. 1900 ఏళ్ళు కనబడకుండా పోయి మళ్ళీ ప్రత్యక్షమైన జాతి ఓన్లీ ఇజ్రాయెల్. ఎందుకంటే ఆదామును మట్టితో చేసిన దేవుని వాగ్దానం నెరవేరుపడి. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలీలు పెద్ద మొనగాళ్ళు అని అంటే వాళ్ళు నిజానికి మొనగాళ్ళే. ప్రపంచంలో సైన్స్ అంతా వాళ్ళు డెవలప్ చేశారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ యూదుడు, మరి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇస్ అ జ్యూ. కార్ల్ మార్క్స్ కూడా ఆయన జ్యూ, ఆయన యూదుడే. ప్రపంచాన్ని రాజకీయంగా ప్రభావితం చేసినటువంటి కార్ల్ మార్క్స్ కూడా యూదుడే. అంటే యూదులు వాళ్ళు ఎక్కడున్నా శిరస్సుగా ఉంటారు. వాళ్ళు శిక్ష అనుభవించవచ్చు, చెదరగొట్టబడవచ్చు, చెల్లాచెదురు కావచ్చు. గుంటూరులో కూడా యూదులు ఉన్నారు. దే స్పీక్ హీబ్రూ. ఇప్పుడు మనది ఆది భాష, దేవభాష సంస్కృతం. ఇండియాలో ఎవడు మాట్లాడకుండా దీంట్లో ఎవరు మాట్లాడారు, అది మృత భాష అయిపోయింది. సంస్కృతం చాలా గొప్ప భాష, కానీ వ్యవహారంలో లేని భాష. మరి అట్లా హీబ్రూ కాదే. కనుక అదొక ప్రత్యేకమైనటువంటి జనాంగం. ఎందుకంటే రక్షకుడిని మానవ జాతి కొరకు ఇవ్వడానికి దేవుడు ఒక ప్లాట్ఫామ్ లాగా యూదు జాతిని దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళ మీద ఆయన కోపం వచ్చింది, చెదరగొట్టాడు. మళ్ళీ ఆమోసు ఆఖరి అధ్యాయం 9-15లో అన్నట్టుగా వాళ్ళు మళ్ళా వాళ్ళ దేశంలో నాటుతాను, ఇక ఎవ్వరు పెరిగి వేయలేరు అన్నారు. ఇవాళ అమెరికా సహాయం చేయకపోయినా రష్యా ఒక అగ్రరాజ్యం ఇజ్రాయెల్ మీద దండెత్తి అరబ్బులతో కలిసి వచ్చిన ఇజ్రాయేలే గెలుస్తుంది. బికాస్ గాడ్ ఆఫ్ ద బైబిల్ విల్ ఆల్వేస్ విన్ ద బ్యాటిల్ అండ్ హీ కెన్ నాట్ లూజ్ ద బ్యాటిల్. బైబిల్లోని దేవుడు ఓడిపోవడం అసంభవం, ఆయన మాట. అందుకు నేను నమ్ముతున్నాను. ఓకే, నాకు బైబిలే ప్రమాణం. మిగతాది ఎవరి వాదాలు వాళ్ళకున్నాయి. అరబ్బులు కూడా ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ బాధ వాళ్ళకు. బాబు 2000 ఏళ్ల కిందట ఏమైందో అదంతా మాకు అవసరం లేదు. తరతరాలుగా మా తాత ముత్తాత ముత్తాత గారు ముత్తాత ముత్తాత గారు ముత్తాత మేము ఇదే ల్యాండ్లో ఉన్నాము, బ్రతికాము, చచ్చాము, ఇక్కడే మా వ్యవహారం, ఇది మా దేశం. నువ్వు 2000 ఏళ్ళు నాకు వచ్చి అప్పుడు మేము వెళ్ళిపోయినప్పుడు ఇది మాది, మీరు ఖాళీ చేయమంటే ఇది భావ్యమా? మీరు ఒక ఇల్లు కట్టుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి 60-70 ఏళ్ళు అయ్యాక వస్తే 60-70 ఏళ్ల పాటు అక్కడ ఇంకొకడు ఉన్నాడు, వాడు పన్ను కట్టుకున్నాడు, ఇంటిని బాగు చేసుకున్నాడు, వాడి అడ్రస్ కానీ ఉత్తరాలు వచ్చినాయి, నోటీసులు వచ్చినాయి, వాడు అక్కడ ఉన్నాడు. మీరు 70 ఏళ్ళు అయ్యాక వచ్చి అప్పుడు నేను వదిలిపెట్టిపోయినా ఇప్పుడు నువ్వు ఖాళీ చేయమంటే గవర్నమెంటే ఒప్పుకోదు. కనుక 70 ఏళ్ళు 60 ఏళ్ళకే ఇప్పుడు మా నాన్నగారు అద్దెకులో మా భూమి వదిలేసి వచ్చాడు. నేను వెళ్తే నాకు ఇవ్వరు. ఇప్పుడు 20 ఎకరాలు ఉంది అక్కడ, మరి ఇప్పుడు నేను వెళ్తే ఇవ్వరు. వేరే వాడు ఎవడు కబ్జా పెట్టుకొని రికార్డులు మార్చేసి వాడు పన్నులు కట్టి వ్యవసాయం చేసి బతుకుపోరా పర్లేదు అనుకొని వదిలేసాం. కనుక ఒక ఇల్లు, ఒక చిన్న ప్రాపర్టీ మనం వదిలేసి ఒక 40-50 ఏళ్ళు అయ్యాక వస్తేనే అది మనం దక్కించుకోలేము.
1900 ఏళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చి అంతకుముందు మాది ఇప్పుడు పొమ్మంటే మరి మేము ఎక్కడ పోవాలి? అరబ్బుల బాధ అండర్స్టాండబులే. అయితే దేవుని వాక్యానికి లోబడితే అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. నరజాతులనైనా ప్రత్యేకించినప్పుడు ఆయా జనాంగములకు సరిహద్దులు ఆయన నిర్ణయించినాడు. బైబిల్లోని దేవుడే మన జాతిని సృష్టించిన దేవుడు. ఆయన ప్రజలు వాళ్ళు, ఆయన అవతారం కొరకున్న ప్లాట్ఫాము ఇజ్రాయేలీలు. సరే అని అందరూ అలా ఆయనతో తిరిగితే అసలు లోకమే స్వర్గం అయిపోతుంది. కానీ అలాగ ఒప్పుకోరుగా. అదంతా ట్రాష్, యెహోవా దేవుడు కాదు, అల్లాహో అక్బర్, బైబిల్ ఈజ్ ట్రాష్, అదంతా మార్చేశారు బద్మాష్ యూదులు అని వాళ్ళ వాదన. కనుక ఎవరే వాదన ఉన్నా కూడా ఒరిజినల్ ప్రాపర్టీ ఓనర్ అయితే యెహోవా దేవుడు, ఇంకెవరు కాదు అని నిరూపించుకుంటాడు. ఇజ్రాయేలు ఓడిపోదు, ఎందుకంటే ఇట్ ఈస్ మై కంట్రీ అని బైబిల్ దేవుడు ప్రకటిస్తున్నాడు. నా దేశం. యెహెజ్కేలు 38వ అధ్యాయము 16. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడెదరు, అంత్యదినములందు అది సంభవించు. నా జనుల మీద దేవుడు అంటాడు, మై పీపుల్, నా జనులు, నా జనుల మీద పడెదరు, అంత్యదినములందు అది సంభవించును. అన్య జనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకున్న సమయమున గోగు నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. గోగు అంటే రష్యా పేరు. ఓ గోగు నా దేశం మీదకి నేను రప్పించదు అంటే దేవుడు ఏమంటున్నాడు? బైబిల్లో దేవుడు ఇజ్రాయెల్ ఇస్ మై కంట్రీ. ఇక చేసుకోండి, ఎవరేం చేసుకుంటే అది చేసుకోండి, ఇజ్రాయెల్ మాత్రం ఓడిపోదు. ఇట్లా వీళ్ళందరూ యుద్ధాలు చేసి 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 ఇజ్రాయెల్ ఏ స్థాయికి ఎదుగుతుందో నేను చెప్తున్నా, ప్రవచిస్తున్నాను. నేను ప్రవక్తనని కాదు, బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని ఎత్తి చెబుతున్నా. ఇర్మియా 31వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులలో శేషించిన నీ ప్రజను రక్షింపుమి అని బతిమాలుడి. రాజ్యములకు శిరస్సగు జనము, ద హెడ్ ఆఫ్ ఆల్ నేషన్స్. ఆ స్థాయికి ఇజ్రాయెల్ వస్తుంది, ఇంకా వస్తుంది, ఇంకా టాప్కి వచ్చేసి అప్పుడే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అరబ్బు రాజు ప్రపంచనీయంతగా ఏకప్రభుత్వం స్థాపించి ఒక ఇజ్రాయెల్కి మాత్రం స్పెషల్ స్టేటస్ ఇస్తాడు భూమి మీద అన్ని దేశాలలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అని అడుగుతున్నారు కదా, అది ఎలాగ అడుగుతున్నారు, అన్ని దేశాలలో కూడా ఇజ్రాయెల్ దేశానికి ప్రత్యేక హోదా ఆ ప్రపంచనీయంత ఇస్తాడు. అంత బలమైన రాజ్యంగా మారిపోతుంది. ఇజ్రాయెల్ను వీళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు చేతగాని వాళ్ళు, తెలివి తక్కువనే పాయింట్ కాదు, వాళ్ళు సృష్టికర్తతో పోరాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటైతే బైబిల్ అబద్ధం కాదు కదా, అసంభవం కదా. మీ వాదనలో న్యాయం ఉండొచ్చు, న్యాయం అని మీరే అనుకోవచ్చు, కానీ సర్వభూమికి ఓనర్ సొంతదారైన వాడు చెప్పిన మాట మీరు వినాలి కదా. అంటే గాడ్ ఆఫ్ ద బైబిల్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ద ఓన్లీ ట్రూ గాడ్ దేర్ ఈజ్ అనేది నిరూపించడానికే ఈ సినేరియో అంతా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అది విషయం. ఓకే, అంటే అతి త్వరలో దేవుడు ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వబోతున్నాడు. వీళ్ళే చెప్పుకుంటారు, బాబోయ్ యుద్ధం చేసింది ఇజ్రాయెల్ కాదురా బాబు, వాళ్ళ దేవుడే యుద్ధం చేశాడు. రష్యా, జర్మనీ, లిబియా అండ్ ఇరాన్, అనేకమైన అరబ్ నేషన్స్ ఇంతమంది కలిసి వచ్చి యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ ఉన్నట్టే ఉన్నది. వీళ్ళందరూ శవాల కుప్పగా మారిపోయారు. మామూలు ఆయుధాలు కాదు, భూకంపం ఒక ఆయుధము, వడగండ్ల వాన ఒక ఆయుధము, అగ్ని ప్రమాదాలు ఒక ఆయుధం. ఆ సైనికులకే పిచ్చి పట్టేసి ఒకరినొకడు కాల్చుకుంటారు, అదొక ఆయుధం. ఇలాంటి ఆయుధాలతో దేవుడే రష్యా మిత్ర దేశాల సైన్యాలతో పోరాడి ఇజ్రాయెల్ నిలబెడతాడు. అప్పుడు లోకం చెప్పుకుంటుందంటారు, ఏదో అనుకున్నాంరా, మనం గూట్లో పెట్టుకున్న దేవతలు, మనం ఊహించుకొని రాసుకున్న దేవతలు కాదు, బైబిల్ దేవుడే సృష్టికర్త అని ఇండియాతో సహా అందరూ ఒప్పుకోవాల్సి వస్తుంది. అంటే అలాంటి ఒక సూచన దేవుడు ఇవ్వబోతున్నాడు అతి త్వరలో. దేవుడు బైబిల్లో రాశాడు, భూమి ఆకాశం కింది మీదులైనా రేపు పొద్దున సూర్యుడు పడమట ఉదయించినా ఈ బైబిల్ అబద్ధం కాదు. బైబిల్ దేవుడు నేనే అసలు దేవుణ్ణి, మీరు అనుకున్నవన్నీ కాదని నిరూపించబోతున్నాడు. అందుకే ఇజ్రాయెల్ మీద అరబ్బులు దండెత్తుతున్నారు. ఇదంతా దేవుడు ఆడుతున్నటువంటి జగన్నాటకం, జగన్నాటక సూత్రధారి మన దేవుడు. ఓకే.